नमो नमः। అష్టాదశ శక్తి పీఠాలన్నీ ఒకే చోట వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. నవరాత్రుల్లో భాగంగా అష్టాదశ శక్తి పీఠాల అమ్మవార్లను తమ గ్రామస్తులకు పరిచయం చేస్తున్నారు నిర్వాహకులు. అల్లంత దూరాన ఉన్న అమ్మవార్లను కొలవడానికి వెళ్లాలంటే ఆర్థిక స్తోమత అవసరం. దీంతో దేవి నవరాత్రులను ఘనంగా నిర్వహించాలని అష్టాదశ శక్తి పీఠాలు అన్ని ఒకే చోట ఏర్పాటు చేసి భక్తులకు కనువిందు చేస్తున్నారు. దేశంలో ప్రతిష్టాత్మక అష్టాదశ శక్తి పీఠాలు అనగా 18 పీఠాలలో కొలువుదీరిన అమ్మవారి విగ్రహాల నమూనాలను ఒకే ప్రదేశంలో ఏర్పాటు చేసిన దేశాయిపేట్ గ్రామస్తులు అభినందనీయులే. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశపేట గ్రామంలో దివి నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. బాన్సువాడ మండలం దేశాయిపేటలోని దుర్గాదేవి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. దేశాయిపేట గ్రామంలో అమ్మవారి ఉత్సవాలు ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దేవి ఘట్టాలను ఏర్పాటు చేసి ప్రత్యేకతను చాటుతున్నారు. ఈసారి నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా 18 శక్తిపీఠాలను ఏర్పాటు చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ముందుగానే 18 రాష్ట్రాల్లో ఉన్నటువంటి దుర్గాదేవి ప్రతిరూపాలను పోలిన దుర్గాదేవి ప్రతిమలను ఆర్డర్ చేసి వాటిని నవరాత్రి మండపంలో ప్రత్యేక ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. శ్రీలంకలోని శంకరీదేవి, కంచిలోని కామాక్షిదేవి, కర్ణాటకలోని చాముండేశ్వరిదేవి, ఆంధ్రప్రదేశ్లోని జోగులాంబాదేవి, ఒడిశాలోని గిరిజాదేవి, కాశ్మీర్లోని సరస్వతిదేవి, హిమాచల్ ప్రదేశ్లోని వైష్ణవిదేవి, మహారాష్ట్రలోని మహాలక్ష్మి విగ్రహాలను పోలిన వాటిని మండపాల్లో ఏర్పాటు చేశారు. దీంతో వీటిని చూడడానికి ఇతర ప్రాంతాల నుంచి చాలా మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సంవత్సరం మా దేశాయిపేట గ్రామంలో అష్టాదశ శక్తి పీఠాలు స్థాపన జరిగింది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకొని భారతదేశంలో ఉన్న అన్ని ముఖ్యమైన శక్తి పీఠాలు ఏవైతే ఉన్నాయో అమ్మవార్లను ఒకేసారి ఇక్కడ స్థాపన జరిపి పూర్తిగా పూజలు అందుకోవడానికి ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గ్రామస్తులందరి సహకారంతో నిత్య హోమము, నిత్య అన్నదానము, ప్రధాన దేవి అందరూ కూడా పూజలు అందుకుంటున్నది. సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు, సామూహిక లలిత సహస్రనామ పారాయణము, పొద్దున సాయంత్రం పూజలు ఇలా ప్రతిరోజు ఆనందంగా జరుగుతున్నది. దీనికి దాతలు కూడా ముందుకు వచ్చేసి అందరు సహకరిస్తున్నారు. ఈ అష్టాదశ శక్తి పీఠాలని ఒకే చోట దర్శించుకోవడము మన బాన్సువాడ నియోజకవర్గంలో ఇది మొదటిసారిగా పెట్టినాం. కాబట్టి అన్ని ఊళ్ళ నుంచి కూడా అందరూ వచ్చేసేసి అమ్మవాళ్ళని దర్శనం చేసుకుంటున్నారు. ఇది మాకు చాలా ఆనందంగా, అమ్మవారి కృప మాపై ఎల్లప్పుడూ మా గ్రామస్తులపై ఉండాలని చెప్పేసి అమ్మవారిని వేడుకుంటున్నాం. ఇలా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వివిధ రాష్ట్రాలకు వెళ్లి దుర్గాదేవులను చూసిన అనుభూతిని ఇక్కడ ఒక్కచోట ఏర్పాటు చేయడం వల్ల